వార్తల్లోకి తిరిగి స్వాగతం. నేడు సోమవారం ప్రజా విజ్ఞప్తుల దినాన్ని పురస్కరించుకొని అర్బన్ రూరల్ పోలీసు కార్యాలయాలకు బాధితులు చేరుకొని తమ ఫిర్యాదులు అందజేశారు. ఫిర్యాదుదారుల నుండి అర్బన్ రూరల్ ఎస్పీలు రాజేష్ కుమార్, రామకృష్ణలు ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందిన ఫిర్యాదులు పరిశీలించి బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కొందరు బాధితులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాచర్లకు చెందిన ఫిర్యాదుదారి రామలక్ష్మి మీడియాతో మాట్లాడారు. తనకు వివాహం అయ్యి 12 సంవత్సరాలు అయిందని, తన భర్త, అత్తమామలు కట్నం కోసం నిత్యం వేధింపుకు గురి చేస్తున్నారన్నారు. తమ తల్లిదండ్రులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, వారి నుండి తమకు ప్రాణహాని ఉందని పోలీసులు జోక్యం చేసుకుని రక్షణ కల్పించాలని కోరారు. తన అత్తమామలు కట్నం కోసం పొదుగుకులు విసబెట్టి నన్ను, నా తల్లిదండ్రులను కూడా వాళ్ళను కూడా చాలాసార్లు తప్పులు తన్నారు. నాకు కుటుంబ సభ్యులు తన్ని మళ్ళీ వాళ్ళు మేము చంపబోయినామని మాట తవ్వించి ఇదిగో నా కోసం ఇడిగతకాల కోసం, నా దగ్గర ఇడిగతకాలు తీసుకోవడం కోసం ఇలాంటి మాటలు పుట్టించి మా కుటుంబ సభ్యులు కానీ, మా అన్నల గారు కానీ, మా వదిన గారు కానీ, మా బావలకు కానీ, మా అక్కలు కానీ వాళ్ళ సంసారాలను కూడా తీయాలని అన్నీ లేనిపోని అబండాలని ఈ నోటీసులో రాసించారు. మెయిన్గా నాకు నా భర్త వల్ల ఒకటే, ఆయన నుంచి నాకు ప్రాణహాని ఎక్కువ ఉంది. వాళ్ళ నుంచి, వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఏం లేదు. నన్ను, నా పిల్లల్ని, ముగ్గురిని కాదు మా కుటుంబ సభ్యులను కూడా చంపేస్తాను, బెదిరిస్తాను. ఎర్రచెర్ల గ్రామానికి చెందిన మరో బాధితుడు మాట్లాడుతూ తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకొని చంపుతామని బెదిరిస్తున్నారని, తమను కొట్టి బయటకు నెట్టివేశారని ఎస్పీ జోక్యం చేసుకుని వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఆక్రమించి మమ్మల్ని కొట్టి చంపటానికి సిద్ధమయ్యి నన్ను చంపేశామని ఒక సైడ్లో పొతకుంట్లో నెట్టి వెళ్ళిపోగా మా ఆవిడ వచ్చేసి ఇది మా ఆయనే కదని 108కి ఫోన్ చేయడం వలన గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావడం వలన హాస్పిటల్లో వైద్యం వలన బతికి వచ్చిన తర్వాత ప్రజావాణిగా ఎస్పీ గారి దగ్గరికి రావడం జరిగింది. సిఏ గారిని రోదలు పెట్టేసిన వలన నీకు మంచి చేస్తామని చెప్పి ఆయన ఇప్పుడు కూడా సరైన సందేశం విధానం తెలియకుండా ట్రాన్స్ఫర్ అయ్యి ఉన్నాడు. మా బాధను గుర్తించి మాకు ఎస్పీ గారి ద్వారా గ్రీవెన్స్ ద్వారా లాభ పొందుతామని మేము అభిప్రాయం తెలుపుకుంటున్నాం. నగరపాలక సంస్థ నూతన సూపరింటెండెంట్ ఇంజనీర్గా డి మరియన్న పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నగర ప్రజలకు త్రాగునీటి కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదన్నారు. ప్రపంచ బ్యాంకు సహాయంతో 600 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మిస్తున్న ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని, 2016 కల్లా ఈ ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. అవసరం మేరకు రిజర్వాయర్లు నిర్మించడానికి కొన్ని ప్రాంతాలను ఎంపిక చేశామని, దశల వారీగా తాగునీటి సమస్యను అధిగమించడానికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. 3 ప్రయారిటీస్గా దాన్ని డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రయారిటీ కింద వాటర్ సప్లై, అంటే ప్రజలకి స్వచ్ఛమైన మంచినీరు అందించడం అనేది ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో నివసిస్తున్న 7.5 లక్షల మంది ప్రజలకి దాదాపు యాజ్ పర్ స్టాండర్డ్స్ ప్రకారం 140 ఎల్పిసిడి వాటర్ ఇవ్వాల్సిన ఇది ఆవశ్యకత ఉంది. కానీ ఇప్పుడు ఉన్న వాటర్ లభ్యతను బట్టి కానీ, లేకపోతే వాటర్ స్టోరేజ్ పాయింట్స్ని బట్టి కానీ చూస్తే దాదాపు దాంట్లో ఒక 60 MLD వరకు ఇవ్వగలుగుతున్నాం ప్రజలకి. సో మిగిలిన దీనిని డెవలప్ చేయాల్సిన దాని కింద ఏపీఎండిపి కింద దాదాపు 600 కోట్ల రూపాయలతో ఈ ప్రపంచ బ్యాంకు సాయంతో ఒక ప్రాజెక్టు వర్క్ జరుగుతుంది. సో ఇది కంప్లీట్ అవడానికి దాదాపు 2 years తీసుకుంటుంది. 2016కి ఇది మనకి అవైలబిలిటీ అవుతుంది. వాటిని కూడా అంచనా తయారు చేసి కమిషనర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి వాటిని కూడా రెక్టిఫై చేసి ప్రజలకి స్వచ్ఛమైన మంచినీరు అందించవాలనే ఉద్దేశం చాలా ఇదిగా ఉన్నది. అది అయిపోయిన తర్వాత ఈ ప్రపంచ బ్యాంకు రుణంతో ఏదైతే మేము ప్రాజెక్టు చేపడుతున్నామో దాంట్లో కూడా కొన్ని మెయిన్స్ అవసరం ఏదైతే లేదనుకున్నామో ఆ మెయిన్స్ని తీసివేయటం, తర్వాత కొన్ని రిజర్వాయర్స్, అంటే ప్రస్తుతం మా దృష్టికి ఒక విద్యానగర్లో ఒక రిజర్వాయర్ నిర్మించాలని చెప్పని ప్రజల నుంచి ఒత్తిడి వస్తుంది. సో దానికి కోసం కూడా ఈరోజు మార్నింగ్ సైట్లు మొత్తం తిరగడం జరిగింది.
స్థానిక జిల్లా పరిషత్తులో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా నేడు జేసీ శ్రీధర్ అన్ని మండలాల అధికారులతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపు సీఎంతో జరగనున్న వీడియో కాన్ఫరెన్స్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని గ్రామ కమిటీల సభ్యులు ఈ కాన్ఫరెన్స్ కు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పెండింగ్ లో ఉన్న పాస్బుక్ జారీల గురించి ఆర్డీఓతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈరోజు సెట్ కాన్ఫరెన్స్ లో ముఖ్యంగా 3 ఇష్యూస్ ఏంటంటే, రేపు మార్నింగ్ సీఎం గారు వీడియో కాన్ఫరెన్స్ పెడుతున్నారు రైతు జన్మభూమి సంబంధించి. సో మార్నింగ్ 10:30కి ప్రతి మండలంలోనూ కూడా మీరు ఏర్పాట్లు చేసుకోవాలి. అలాగే గ్రామ కమిటీలన్నింటినీ కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వమని చెప్పేసి తెలియచేయాలి. దానికి సంబంధించి సిపిఓ గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ పంపించున్నారు ఎంపీడీఓస్ అందరికీ. సో రేపు మార్నింగ్ 10:30కి మీ మండల్ లెవెల్లో ఉన్నటువంటి టీము, అలాగే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ కమిటీలు కూడా రావాలి ఈ సమావేశానికి. అయితే అక్కడ ఏర్పాట్లకు సంబంధించి కొన్ని ఎంపీడీఓస్ అలాగే ఎంఆర్ఓస్ కొన్ని ఏర్పాట్లు చేయాల్సింది ఏంటంటే, వీరందరూ కూడా ఎక్కువ మంది వస్తారు కాబట్టి సుమారుగా ఒక 100 మంది వరకు ప్రతి మండలంలోనూ రావడానికి అవకాశం ఉంది. మీ దగ్గర ఉన్నటువంటి వీడియో కాన్ఫరెన్స్ హాలు చాలా సందర్భాల్లో అది ఎంఆర్ఓ రూమ్లోనే ఉంటుంది. అది ఒకవేళ అట్లా పెద్ద హాలు లేకపోయినట్టయితే ఎంతమంది అయితే అక్కడ అకామిడేట్ అవ్వగలుగుతారో అక్కడ వాళ్ళందరినీ అకామిడేట్ చేయండి. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఒక ప్యారలల్ కనెక్షన్ టీవీ ఒకటి బయట పెట్టండి. సో దట్ దే కెన్ సీ అండ్ దే కెన్ ఆడిబిలిటీ అనేది ఉంటుంది. అయితే దాంట్లో ఎవరైనా ఒకవేళ సీఎం గారితో ఇంటరాక్ట్ అవ్వాలి అని అనుకుంటే అటువంటి వారిని మీ ఎక్కడైతే రెగ్యులర్ వీడియో కాన్ఫరెన్స్ సెట్ ఉందో అక్కడికి తీసుకువచ్చి అక్కడి నుంచి మాట్లాడించవచ్చు. సో మిగిలిన వాళ్ళందరూ కూడా దే కెన్ మొత్తం కంప్లీట్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా చూడవచ్చు, వినవచ్చు. అలాగే సీఎం గారు ఇచ్చినటువంటి సందేశము, అలాగే వారి యొక్క సూచనలు, అలాగే మిగిలినటువంటి అంశాలన్నీ కూడా వారు ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది. నగరంలో టెన్నిస్ క్రీడపై ఆసక్తి, ప్రతిభ కలిగిన వారికి శిక్షణను అందజేసి జాతీయ స్థాయి క్రీడాకారుడిగా తీర్చిదిద్దేందుకే 3 సంవత్సరాల నుండి టెన్నిస్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నానని కోస్టల్ టెన్నిస్ కోచింగ్ సెంటర్ కోచ్ ఎం వెంకట్రావు తెలిపారు. స్థానిక పట్టాభిపురంలోని జూట్ మిల్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్ లో 8 సంవత్సరాల వయస్సు కలిగిన చిన్నారులందరికీ శిక్షణ అందజేస్తున్నామన్నారు. స్థానిక పట్టాభిపురంలోని కోస్టల్ టెన్నిస్ కోచింగ్ సెంటర్లో టెన్నిస్ క్రీడపై ఆసక్తి కలిగిన వారికి శిక్షణ అందజేస్తున్నారు. ఈ సందర్భంగా కోచ్ వెంకట్రావు మాట్లాడుతూ, నగరంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని, తన వద్ద శిక్షణ తీసుకుంటున్న శాంతి, గ్రీష్మలు ఇప్పటికే పలు విభాగాల్లో పతకాలు సాధించారన్నారు. నగరంలో గతంలో కన్నా ఇప్పుడు ఈ క్రీడ పట్ల ఆసక్తి పెరిగిందని, విద్యార్థులు ఎక్కువగా ఈ క్రీడలో మెలకువలు తెలుసుకోవడానికి తన వద్దకు వస్తున్నారన్నారు. ఈ సందర్భంగా మీడియాతో టెన్నిస్ క్రీడాకారులు కూడా మాట్లాడారు. టెన్నిస్ సెంటర్లో వీళ్ళిద్దరూ శాంతి, గ్రీష్మ అండర్-12, అండర్-14, అండర్-16 ఈ సంవత్సరంలో జనవరి నుండి 4 టోర్నమెంట్స్, 5 టోర్నమెంట్స్, నేషనల్ టోర్నమెంట్స్ జరిగాయి. ఆ టోర్నమెంట్స్లో అండర్-14 కానీ అండర్-16 కానీ వీళ్ళిద్దరూ నేను 30 to 40 టోర్నమెంట్స్ ఆడాను. వాటిలో 10-11 టైటిల్స్ కూడా గెలిచాను. సో హియర్ గుంటూరు కూడా టెన్నిస్లో బాగా డెవలప్ అవుతుంది ఈ మధ్యనే. అండ్ టోర్నమెంట్స్ కూడా ఇంతకుముందు కంటే చాలా ఎక్కువే పెడుతున్నారు. ఇంతకుముందు అయితే హైదరాబాద్లోనే ఎక్కువగా జరిగేవి, కానీ ఈ మధ్య గుంటూరు కూడా టెన్నిస్లో బాగా డెవలప్ అవుతుంది. అండ్ ఏపీకి ఇక టెన్నిస్ టోర్నమెంట్స్ అంటే ఎక్కువ ఇక్కడే ఉంటాయి. 20-30 టోర్నమెంట్స్ ఆడాను. అందులో ఒక 10-15 టైటిల్స్ వచ్చాను. మా పేరెంట్స్ అండ్ మా కోచ్ అండ్ మా టీచర్స్ నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు. స్కూల్లో కూడా నాకు పర్మిషన్ ఇస్తారు. మా పేరెంట్స్, కోచ్ నన్ను చాలా ఎంకరేజ్ చేసి ఈ పొజిషన్కి తీసుకొచ్చారు. ఐ థ్యాంక్ దెమ్ ఆల్ ఫర్ దట్. గుంటూరులో టోర్నమెంట్స్ ఈ 1 ఇయర్లో జరిగింది. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లా
పరిషత్తులో జరిగిన కలెక్టర్ గ్రీవెన్స్ సెల్ కు అధిక సంఖ్యలో హాజరైన బాధితులు, ఫిర్యాదులు స్వీకరించిన జేసీ శ్రీధర్. నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు సహకరించండి, ప్రతి ఒక్కరూ 2 బుట్టల విధానాన్ని పాటించండి. నగరపాలక సంస్థ కమిషనర్ నాగవేణి. ఇంటర్మీడియట్ విద్యార్థులు తత్కాల్ ఫీజు చెల్లించేందుకు ఈ నెల 15వ తేదీ తుది గడువు. ఇంటర్ బోర్డు అధికారి రూఫస్ కుమార్. ఇవి ఈ రోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.